ఫ్రెండ్స్, నేను మీ సాయితరిని అండ్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. అండ్ ఈ బ్లాగ్ లో అయితే నా సెకండ్ ట్రైమెస్టర్ ఎక్స్పీరియన్సెస్ గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లైక్ ఏమేం స్కాన్స్ చేస్తారు ఈ ట్రైమెస్టర్ లో, అలానే ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, నా హెల్త్ చేంజెస్ ఏంటి అన్ని నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు నా బాడీ అలానే హెల్త్ చేంజెస్ ఏంటి అనేది చెప్తాను. ముఖ్యంగా అయితే ఈ ట్రైమెస్టర్ లో కూడా సేమ్ ఫస్ట్ ట్రైమెస్టర్ లో చెప్పినట్టు నియర్లీ 6 to 7 kgs అయితే పెరిగిపోయాను. సో ఎంటైర్ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమెస్టర్ రెండు కలిపి టోటల్ 15 to 16 kgs అయితే నేను వెయిట్ గెయిన్ అయ్యాను. అండ్ దిస్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. యాక్చువల్లీ ఎంటైర్ ప్రెగ్నెన్సీకి 12 kgs మ్యాక్స్ వరకు పెరగాలి అంట. బట్ నేను ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోయాను. నియర్లీ 15 to 16 kgs అయితే నేను వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. అండ్ ఎనర్జీ లెవెల్స్ వచ్చేసి సేమ్ చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని నేను ఈవెన్ సెకండ్ ట్రైమెస్టర్ లో కూడా. బట్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే వెయిట్ గెయిన్ అవడం వల్ల నాకు సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చేది. ఎందుకంటే మొత్తం నేను ఇంక్రీజ్ అయిన వెయిట్ అంతా నా స్పైన్ మీద పడిపోయేది. సో నాకైతే సివియర్ లోయర్ బ్యాక్ పెయిన్ అయితే ఉండింది. అండ్ ఫుడ్ అండ్ క్రేవింగ్స్ యాజ్ ఇట్ ఈజ్. నేను వెయిట్ గెయిన్ అవడానికి కారణమే మెయిన్ ఎక్కువ తినడము. అండ్ సెకండ్ ట్రైమెస్టర్ లో అయితే క్రేవింగ్స్ మామూలుగా లేవు. అండ్ అప్పుడే స్విగ్గీ ఆఫర్స్ కూడా వచ్చాయి. ఐపీఎల్ జరిగింది అండ్ ఐపీఎల్ అప్పుడు 66% ఆఫ్ అని చెప్పి ఎవ్రీడే స్విగ్గీలో ఆఫర్ అయితే నడుస్తూ ఉండేది. సో మేజర్ ఏంటంటే స్విగ్గీ ఆఫర్స్ పెట్టడము, నేను టెంప్ట్ అవ్వడము, ఎక్కువ ఆర్డర్ చేయడము, తినడము. సో ఇది ఎక్కువ జరిగింది అనమాట సెకండ్ ట్రైమెస్టర్ లో. స్విగ్గీలో 6 కొట్టడము, ఎవరన్నా ఆఫర్ స్టార్ట్ అవడము 5 minutes టైం ఉండేది. సో 5 minutes లో అయితే ఆర్డర్ చేసేసుకోవాలి. నా క్రేవింగ్స్ లేదా నా అపెటైట్ ఇంక్రీజ్ అయిందా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. బట్ జెన్యున్ గా అయితే నాకు తినాలి అనిపించింది. సో ఆర్డర్ చేసేసి తినేవాళ్ళము. అండ్ ఈ ఎక్కువ తినడం వల్ల నేను వెయిట్ గెయిన్ అయ్యి లోయర్ బ్యాక్ పెయిన్ అని చెప్పాను కదా. నాకు అది ఎప్పుడు బాగా తెలిసేది అంటే స్లీపింగ్ అప్పుడు ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ కి తిరగాలంటే ఇంకా నరకం అన్నమాట. చాలా అంటే చాలా సివియర్ గా పెయిన్ వచ్చేది. అండ్ అదే టైంలో నేను ప్రెగ్నెన్సీ పిల్లో కూడా ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ అప్పటికి బ్యాక్ అయితే బాగానే ఉండేది, బట్ నాట్ అంత యూస్ఫుల్ అనిపించలేదు సెకండ్ ట్రైమెస్టర్ లో అయితే. సో సెకండ్ ట్రైమెస్టర్ లో ఆర్డర్ చేసిన పిల్లో అయితే రిటర్న్ పెట్టేశాను. యాక్చువల్ థర్డ్ ట్రైమెస్టర్ లో ఇంకొకటి పెట్టాను. నేను దాని గురించి డీటెయిల్ గా థర్డ్ ట్రైమెస్టర్ అప్పుడు చెప్తాను. సో ప్రెసెంట్ అయితే సివియర్ బ్యాక్ పెయిన్ అలానే హెవీ వెయిట్ గెయిన్, ఎక్కువగా తినడం అండ్ క్రేవింగ్స్, ఇవి నా బాడీ అండ్ వెయిట్ గెయిన్ చేంజెస్ హెల్త్ డ్యూరింగ్ సెకండ్ ట్రైమెస్టర్ అన్నమాట. సో ఇప్పుడు వరకు నా హెల్త్ అలానే వెయిట్ గెయిన్ ఇవన్నీ చెప్పాను కదా. ఇప్పుడైతే డాక్టర్ విజిట్స్ అవన్నీ చూద్దాము. అండ్ డాక్టర్ విజిట్స్ వచ్చేసి సెకండ్ ట్రైమెస్టర్ లో ఎవ్రీ మంత్ ఒక సింగిల్ విజిట్ అయితే పడేది. అండ్ 5th month లో అయితే టికా స్కాన్ రాశారు. ఫస్ట్ మంత్ లో మనకి బేబీ హార్ట్ బీట్ చెక్ చేయడానికి ఒక స్కాన్ ఫస్ట్ ట్రైమెస్టర్ లో. అండ్ సెకండ్ ట్రైమెస్టర్ లో వచ్చేసి టికా స్కానింగ్ అయితే రాస్తారు. అండ్ టికా స్కానింగ్ లో అయితే అంతా నార్మల్ గా ఉంది అని వచ్చింది. చాలా హ్యాపీ. అలాంగ్ విత్ టికా స్కాన్ ఇంకొక బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. నాకు అది సరిగ్గా గుర్తులేదు. ఐ థింక్ డబుల్ మార్కర్ టెస్ట్ అనుకుంటా. సో అది కూడా అంతా నార్మల్ గానే ఉంది. అండ్ గ్లూకోజ్ టెస్ట్ కూడా ఒకటి నాకు రాశారు సెకండ్ ట్రైమెస్టర్ లోనే. అండ్ లక్కీగా అది కూడా నేను పాస్ అయిపోయాను. నో జెస్టేషనల్ డయాబెటీస్ అనమాట. చాలా హ్యాపీ. అన్ని టెస్ట్లు నార్మల్ గానే వచ్చాయి. అండ్ మెయిన్ ఏంటి అంటే బేబీ మూమెంట్స్. నాకు టికా స్కాన్ లో యాంటీరియర్ ప్రెజెంటా అని చెప్పి ఉంది. యాంటీరియర్ ప్రెజెంటా అంటే ప్రెజెంటా మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది అండ్ బేబీ వెనుకుంటుంది అనమాట. సో ఈవెన్ బేబీ కిక్ చేసినా కూడా మనకి ముందు ప్రెజెంటా తగిలి అప్పుడు మనకి ఫ్రంట్ స్టమక్ కి అయితే తెలుస్తుంది. సో నాకు ప్రెజెంటా ముందు ఉండడం వల్ల బేబీ వెనక ప్రెజెంటా ఐ మీన్ బేబీకి ముందర ప్రెజెంటా ఉండడం వల్ల నాకు బేబీ ఈవెన్ కిక్ చేసినా కూడా అంత షార్ప్ గా తెలిసేది కాదు మూమెంట్స్ ఇన్ సెకండ్ ట్రైమెస్టర్.
వేరేజ్ నాకు తెలిసిన ఫ్యూ పీపుల్ నాతో పాటే ఉన్నారు ప్రెగ్నెన్సీలో. ఐ మీన్ 1 or 2 months గ్యాప్ అంతే. వాళ్ళకి అయితే బేబీ మూమెంట్స్ చాలా క్లియర్ గా తెలిసేవి అని నాకు చెప్పారు. నేనైతే చాలా టెన్స్ ఫీల్ అయ్యాను. అదేంటి నాకు తెలియట్లేదు, అంతా ఓకేనా అని చెప్పి భయపడేదాన్ని. బట్ డాక్టర్ అయితే నేను అడిగాను, ఎందుకని నాకు అంత హెవీగా తెలియట్లేదు, అంత నార్మల్ గా కాదా అని. అండ్ ఈవెన్ నేను ఆన్లైన్ లో కూడా సర్చ్ చేశాను, లైక్ యూట్యూబ్ లో మనకు చాలా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి యాంటీరియర్ ప్రెజెంటర్ గురించి. సో దాని వల్లనే మనకి మూమెంట్స్ అనేవి అంత ఆ, గట్టిగా తెలియవు, బట్ రైట్ గా అయితే తెలుస్తాయి. అండ్ నా ఫస్ట్ మూమెంట్ వచ్చేసి 5th month లో, అది కూడా అనుకోకుండా నైట్ పడుకుని ఒక్కొక్క పక్కకు తిరిగినప్పుడు చిన్నగా అనిపించింది. అది కూడా ఏదో బబుల్ లోపల ఉన్నట్టు. అది మూమెంట్ అని కూడా అనుకోలే నేను, బట్ సంథింగ్ ఏదో ఫీలింగ్ అన్నమాట, చాలా బాగుంది. అండ్ ఈ ట్రైమెస్టర్ లో అయితే నేను చాలా అంటే చాలా ట్రావెలింగ్ ఎక్కువైపోయింది ముఖ్యంగా. ఎందుకంటే చాలా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ అయితే వచ్చాయి. లైక్ డాలీ 2 ఫ్రెండ్స్ యొక్క మ్యారేజెస్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అలానే తన కజిన్ యొక్క మ్యారేజ్ కూడా ఈ ట్రైమెస్టర్ లో అనమాట. అండ్ అది కూడా గ్యాప్ లేదు, లైక్ 15 days 1 month కి మేము జర్నీ చేయాల్సి వచ్చేది. అండ్ దట్టు నియర్ బై ప్లేసెస్ కూడా కాదు. మేము హైదరాబాద్ నుంచి విజయవాడ, అలానే ఒంగోలు, అలానే రాజమండ్రి 3 places హైదరాబాద్ నుంచి అయితే ట్రావెల్ చేసాము. అండ్ దట్టు ట్రైన్ ట్రావెల్ అన్నమాట. ట్రైన్ ట్రావెల్ మాత్రమే మా బడ్జెట్ లో వచ్చేది. ఫ్లైట్ ఇవన్నీ అంటే కష్టం కదా యాజ్ ఎ మిడిల్ క్లాస్. సో ఇంకా ట్రైన్ ట్రావెల్. అండ్ దట్టు నాకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్పాను కదా, ఇంకా ట్రైన్ లో అసలు పడుకోలేకపోయేదాన్ని. ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేది. ఇంకా నైట్ అండ్ నెక్స్ట్ డే కూడా ఫుల్ టైర్డ్ అయిపోయేదాన్ని. సో మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇన్ కేస్ మీకు ఇలా ట్రావెల్స్ ఉంటే. అండ్ లిసన్ టు యువర్ బాడీ. నాకు నా బాడీ అంతా బాగా సహకరించింది కాబట్టి నేను ట్రావెల్ చేయగలిగాను. బట్ ఇన్ కేస్ మీకు సహకరించట్లేదు అంటే ఇంకా అవాయిడ్ చేసేయడమే మంచిది, ఎందుకంటే బేబీ కన్నా ఇంపార్టెంట్ ఏది కాదు కాబట్టి. సో నాకు ఇక్కడ నా బాడీ సహకరించింది, సో నేనైతే ఇంకా ట్రావెల్ చేయగలిగాను. సో ఫస్ట్ ట్రైమెస్టర్ లాగా అయితే ఈసారి నాకు ఎమోషనల్ వీక్నెస్ అయితే ఏం లేదు, ఎందుకంటే డాలీ నాతోనే ఉన్నాడు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫిజికల్ గాను నేను బాగానే ఉన్నాను, ఎమోషనల్ గా కూడా బాగానే ఉన్నాను. సో సెకండ్ ట్రైమెస్టర్ చెప్పాలంటే ఒక గోల్డెన్ పీరియడ్ లాగా అనమాట. మార్నింగ్ ఫిట్నెస్ అవేం లేవు, అలానే హ్యాపీగానే ఉన్నాను నేను కూడా, మంచిగా ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటూ. అండ్ సెకండ్ ట్రైమెస్టర్ లో మర్చిపోయాను, వెయిట్ పెరిగాను అని చెప్పి నేను డాక్టర్ ని ఇంతలా పెరుగుతున్నాము ఏంటి అని మేము అడిగాము యాక్చువల్లీ. అండ్ డాక్టర్ కూడా అప్పుడే రియలైజ్ అయ్యారనమాట, చాలా వెయిట్ పెరిగిపోయాను నువ్వు అని చెప్పి. నేను సెకండ్ ట్రైమెస్టర్ లో యాక్చువల్లీ 2 kgs వెయిట్ లాస్ అయ్యాను. లైక్ ఫుడ్ అంతా కంట్రోల్ లో పెట్టి, అలానే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసేదాన్ని, లైక్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్. మనకి ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ అని యూట్యూబ్ లో సర్చ్ చేస్తే చాలా వస్తాయి. సో నేను అలా కొన్ని ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ ఒక 30 minutes చేసేదాన్ని. అది కూడా బేస్డ్ ఆన్ మై ఎనర్జీ లెవెల్స్ అనమాట. ఇన్ కేస్ నాకు ఆ రోజు ఎనర్జీ లేదు, పెయిన్స్ ఎక్కువ ఉన్నాయంటే నేను చేసేదాన్ని కాదు. మెయిన్ ఏంటి అంటే మీ బాడీని లిజన్ చేయండి, అదేం చెప్తుంది అనేది, ఎనర్జీ ఉందా లేదా, చేయగలమా చేయలేమా అని చెప్పి ఆలోచించి ఎక్సర్సైజెస్ కానీ ఫుడ్ తగ్గించడం కానీ చేయండి. నేనైతే ఫుడ్ తగ్గించాను, అలానే ఫిజికల్ యాక్టివిటీ పెంచాను. అండ్ 2 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. బట్ డాక్టర్ చెప్పడం ఏంటి అంటే ఈ టైంలో వెయిట్ లాస్ అవ్వడం అంత మంచిది కాదు అని చెప్పి. సో ఇంకా నేనైతే నాకు ఆకలి వేసినప్పుడు లేదా క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇంకా రెగ్యులర్ గా తినేదాన్ని. ఫిజికల్ యాక్టివిటీ అయితే కొంచెం స్టార్ట్ చేశాను, లైక్ 30 minutes లేదా 15 minutes, మినిమం 15 minutes అయితే కంపల్సరీ చేసేదాన్ని రోజు మానకుండా. ఎప్పుడైనా నేను వీక్ గా ఉంటే కనుక అప్పుడైతే ఇంకా చేసేదాన్ని కాదు. సో ఇది గాయస్ నా సెకండ్ ట్రైమెస్టర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్సెస్ మీరేం ఫేస్ చేశారు సెకండ్ ట్రైమెస్టర్ లో అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలానే మీ సాయి తల్లి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ ద వీడియో.
అండ్ కమెంట్ బిలో మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు స్టే ట్యూన్. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గైస్. ఓకేనా? టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.